నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 2K రన్. మున్సిపల్ కార్యాలయం వద్ద రన్ను ప్రారంభించిన కమిషనర్, తహసీల్దార్. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యేక ఆకర్షణగా 7 అడుగుల ఫైబర్ గ్లాస్ భారత రాజ్యాంగ పుస్తకం, 13 అడుగుల స్టెయిన్లెస్ స్టీల్ పెన్. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన కాటూరి శిల్పులు. శశి గ్రూప్స్ ఫుడ్ ఎగ్జిబిషన్ లో భాగంగా మహిళలకు కుకింగ్ కాంటెస్ట్. వివిధ రకాల వెరైటీ వంటకాలను తయారు చేసి బహుమతులు గెలుచుకున్న మహిళలు. తెనాలిలో 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి 2K రన్ నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా 2K రన్ను శనివారం నిర్వహించారు. ఉదయం 7:30 గంటలకు ఏర్పాటు చేసిన 2K రన్ను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి వైకుంఠపురం వరకు సాగిన 2K రన్లో పట్టణ పరిధిలోని వివిధ స్కూల్స్కు చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా 2K రన్ నిర్వహించడం జరిగిందని, ఓటు హక్కు అనేది అందరి బాధ్యత అని కమిషనర్ శేషన్న, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, MHO డాక్టర్ KH నిర్మల, మున్సిపల్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నేషనల్ ఓటర్స్ డే గత 15 సంవత్సరాల గల్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. జనవరి 25న ఇది ఒక గొప్ప కార్యక్రమం. 2K రన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఈ కార్యక్రమం పెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి 6 స్కూళ్ళ నుంచి అందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమంలో ARS MR గారు, నేను ఈ కార్యక్రమంలోకి వచ్చాం. అదేవిధంగా మా యొక్క ఉద్యోగ బృందం, పిల్లలు, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం. సో ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, ఓటర్గా ఎన్రోల్ అవ్వండి, ఓటర్గా ప్రైడ్గా ఉండండి అనేటువంటి ఒక స్లోగన్ తోటి అవగాహన రావాలనేసి ఈ కార్యక్రమం అయింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా 2K రన్ మొట్టమొదటిగా ఏర్పాటు చేశాం. అందులో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడ వైకుంఠపురం దేవస్థానం వరకు మన వివిధ గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లల్ని సమీకరించుకొని వాళ్ళు PETలు కూడా ఉన్నారు. వారందరి సమక్షంలో మనం వైకుంఠపురం దేవస్థానం వరకు ఈరోజు 2K రన్ కండక్ట్ చేశాం. ఆ 2K రన్లో K ఆంజనేయులు NSMS స్కూల్, అట్లాగే P శ్రీ గణేష్, P దత్తు KSM స్కూల్, వీళ్ళు బాయ్స్లో 3 ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చారు. అట్లాగే గర్ల్స్లో B హర్షిత, A యశస్విని, J వరలక్ష్మి, వీళ్ళ 3 కూడా 1, 2, 3 ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు మనం 11 గంటలకి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేసాం. మన ERO గారు ఆధ్వర్యంలో వీరికి మన జడ్జి గారి చేతుల మీదుగా, తెనాలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారి చేతుల మీదుగా వీరందరికీ కూడా మెమోంటోస్ ఇచ్చి సత్కరిస్తాం. తెనాలిలో ఆదివారం నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను యువకులు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నేతలు కోరారు. జాబ్ మేళా వివరాలను నాయకులు తెలియజేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఆదివారం నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అమర్రాజా గ్రూప్ సౌజన్యంతో ఆదివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నారని తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలోని NRI కాలేజీ ప్రాంగణంలో ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే జాబ్ మేళాను తెనాలి, వేమూరు నియోజకవర్గాల యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ వారికి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఆ కాలంలో 12,000 జీతం, భోజనం, వసతి, ఇంటర్ విద్యార్హత కలిగిన వారికి 18 నెలల శిక్షణ కాలంలో 12,600 వరకు జీతం, భోజన వసతి కల్పిస్తారని, అదేవిధంగా ITI, పాలిటెక్నిక్ చేసి అప్రెంటిస్ పూర్తి చేసిన వారిని నేరుగా ఉద్యోగంలోకి తీసుకుని సుమారు 20,000 జీతంతో ఉద్యోగం కల్పిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, మహమ్మద్ కుద్దూస్,
జొన్నాదుల మహేష్, మల్లవరపు విజయ్ కుమార్, ఫణిదపు దుర్గా, పాలడుగు ప్రణీత్, చల్లగాలి శంకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 9 గంటలకి తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీలో జాబ్ మేళా జరగబోతూ ఉంది. అమర్రాజా బ్యాటరీస్ వారు అమర్రాజా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రేపు ఆ జాబ్ మేళాని నిర్వహిస్తున్నారు. దానికి 10th ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్, పాస్ అయిన వారు, తప్పిన వారు ఎలిజిబుల్. అట్లాగే ఐటీఐ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. దీనికి 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఏజ్ వాళ్ళు అయి ఉండాలి. 10th క్లాస్ చదివిన వాళ్ళకి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి 1.5 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఈ 2 నియోజకవర్గాల చదువుకున్న వాళ్ళంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని. టెక్నికల్ పోస్ట్ అయితే నేరుగా, ఎందుకంటే ఐటీ అప్రెంటిస్ ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఉంటారు కాబట్టి నేరుగా ఉద్యోగంలో వాళ్ళకి ట్రైనింగ్ లేకుండానే ఉద్యోగం అవకాశం కల్పిస్తారు. వాళ్ళకి 22,000 రూపాయల జీతంతో ఈ యొక్క ఉద్యోగం ఇవ్వబడింది. నాన్ టెక్నికల్ అయితే 12,800 రూపాయలు. వారికి వసతి, భోజనం కూడా వారే ఉచితంగా కల్పించే అవకాశం ఉంది. గౌరవప్రదమైన ఉద్యోగం. భవిష్యత్తులో ఇటువంటి మల్టీనేషనల్ కంపెనీలో ఆరంభంలోనే జాయిన్ అయితే భవిష్యత్తులో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినప్పటికీ మీ జీతాలు కూడా బ్రహ్మాండంగా పెరిగి మంచి జీవనోపాధి కల్పించే విధంగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క జాబ్ మేళాని తెనాలి, వేమూరు 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఫైబర్తో తయారు చేసిన 7 అడుగుల భారత రాజ్యాంగ పుస్తకం, స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన 13 అడుగుల పెన్ అందరిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాటూరి శిల్పులు వీటిని తయారు చేయగా వారిని పలువురు అభినందించారు. తెనాలి ఆటోనగర్ శివారులో గల కాటూరి ఆర్ట్ గ్యాలరీలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె గంగాధరరావు, దళిత విశ్వవిద్యాలయ ఉపకులపతి గుజ్జర్లమూడి కృపాచారి, ఏఎన్యు ప్రొఫెసర్ ఆచార్య పొన్నగంటి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఫైబర్ గ్లాస్తో రూపొందించిన 7 అడుగుల ఎత్తుగల భారత రాజ్యాంగ పుస్తకం, స్టెయిన్లెస్ స్టీల్తో తయారైన 13 అడుగుల పెన్ను ప్రదర్శనగా ఉంచారు. సాయంత్రం ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన వైస్ ఛాన్సలర్ కె గంగాధరరావు, గుజ్జర్లమూడి కృపాచారి, పొన్నెగంటి రత్నాకర్ తదితరులు అయినాల మల్లేశ్వరరావుతో కలిసి ఫైబర్ గ్లాస్ భారత రాజ్యాంగ పుస్తకంతో పాటు భారీ పెన్నును తిలకించి ఆవిష్కరణ చేశారు. దాదాపు 50 బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల మధ్యన వీటిని ఏర్పాటు చేసిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్షలను వారు ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ ఈ ఆర్ట్ గ్యాలరీని సందర్శించాలని, ఇది ఎంతో అద్భుతంగా ఉందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సూర్య శిల్పశాల, కాటూరి ఆర్ట్ గ్యాలరీ సిబ్బంది, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్ కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభం చేయడం కూడా ఆ రెండిటికి చాలా చక్కని సమన్వయం ఏర్పడింది. అలాగే స్టీల్ పెన్ కూడా తయారు చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎప్పుడో ప్రపంచంలో 1804లో ప్రపంచంలో మొట్టమొదటిగా మన పెన్ తయారు చేస్తే ఇండియాలో ఒక డాక్టర్ గారు 1904లో ఒక మంచి పెన్ తయారు చేశారు. అంటే మన దేశంలో కూడా ఈ పెన్నుల తయారీ అనేటటువంటిది ప్రారంభమైనటువంటిది. అటువంటి వాటన్నిటినీ క్రోడీకరించి కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనేటటువంటిది దీనిలో ఈ భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక కళాన్ని ప్రత్యేకపరచడం అనేటువంటిది గొప్ప విషయం. మన భారతదేశ కీర్తిని తెనాలి నుంచి, కాటూరు ఆర్ట్ గ్యాలరీ నుంచి దేశాలకు విస్తరించేటటువంటి ఒక చక్కని, ఒక అదృష్టమైనటువంటి ఒక ఆర్ట్ గ్యాలరీని ఇక్కడి నుంచి ప్రారంభం చేయడం అనేది ఒక గొప్ప విషయం. చాలా వ్యాపారస్తులు చేశారు. నిజంగా ఇది మా తెనాలికి చాలా గర్వకారణమైన ఇది గ్యాలరీ అని నేను భావిస్తున్నాను. అయితే ఈ గ్యాలరీ ద్వారా మరి మేము యూనివర్సిటీలో ఒక ఫ్యాకల్టీగా ఉన్నాం కాబట్టి మా యూనివర్సిటీలో కూడా మరి ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ రన్ అవుతుంది. ఏమైనా మా యూనివర్సిటీ స్టూడెంట్స్కి మరి మా కాటూరి గ్యాలరీ వాళ్ళు కొంచెం ఇన్పుట్స్ ఇచ్చి ఏదైనా ప్రాజెక్ట్స్ వర్క్స్ టేకప్ చేస్తే బాగుంటుందని, చేతనైతే మరి మా విశ్వవిద్యాలయం తరఫున ఒక ఎంఓయూ కూడా చేసుకొని కాటూరి గ్యాలరీతో, కాటూరి సూర్యశిల్ప వాళ్ళ చేత గ్యాలరీ చేసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా
వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. వారికి మరి ఇలాంటి ప్రదర్శన ఎవరు ఏర్పాటు చేయలేదు. 6 అంగుళాల నుంచి మరి 30 అడుగుల వరకు నిలబడ్డ విగ్రహాలు, అలాగే 6 అంగుళాల నుంచి 15 అడుగుల వరకు కూర్చున్న విగ్రహాలు, ఎవరు ఇన్ని విగ్రహాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయలేదని మరి గిన్నిస్ బుక్ వారికి తెలియపరచడం జరిగింది. మా సంస్థకి ఒక గుర్తింపు రావాలి, ప్రభుత్వం వారిగా గుర్తింపు రావాలని ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం మరి దురదృష్టవశాత్తు ఈ కళాకారులకి ప్రోత్సహించే వాళ్ళకి సరైన సదుపాయాలు కానీ వాళ్ళ స్థలాలు కానీ ఇచ్చే అవకాశం తక్కువగా ఉంది. అందువల్ల మేము ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. మరి ఎలాంటి కళాకారులు మన ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళకి మనం చేయూతి ఇవ్వాలి అనే ఆలోచన వాళ్ళ కలగాలని ఉద్దేశంతో పదే ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి ఆర్ట్ గ్యాలరీని ఎన్నో వ్యయ ప్రయాసాలతోటి ఇక్కడ స్థాపించాం. అదే ప్రభుత్వం మరి అమరావతిని ఇక్కడే మనకు సమీపంలోనే నూతన రాజధాని నిర్మిస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మాకు గనక అవకాశం కల్పిస్తే ప్రపంచం గర్వించే రాజధానిలో ఏర్పాటు చేస్తాం ఒక ఆర్ట్ గ్యాలరీని ఈ సందర్భంగా మీ ద్వారా మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. మీరే పట్టణంలోని ఎన్వీఆర్ కాలేజీలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కాలేజ్ విద్యార్థులు వారి తల్లిదండ్రులకు 400 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు వర్ధంతి సందర్భంగా మ్యాక్సీ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి పలువురికి కంటి పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ నన్నపనేని వెంకటరావు ఎంతో మందికి ఆదర్శప్రాయులని, ఆయన 45వ వర్ధంతి సందర్భంగా కళాశాల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపక సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కంటి వైద్య శిబిరం ద్వారా 400 మందికి పైగా ఉచిత కంటి వైద్య పరీక్షలు చేశామని, వారికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందని హాస్పిటల్ స్టాఫ్ మొహమ్మద్ బాషా, కోఆర్డినేటర్ రామాంజనేయులు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజున నన్నపనేని వెంకట్రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరి ఈ కాలేజీ స్థాపించి 2009వ సంవత్సరంలో స్థాపించబడింది. అప్పటి నుంచి విద్యార్థులకి అన్ని రకాలైన సేవలు చేయటం, విద్య నేర్పించడంతో పాటు ఆరోగ్యం ప్రధానంగా చూడటం అనేది ప్రాముఖ్యంగా తీసుకుని ఈ రోజున స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు గారు ఈ కళాశాల వ్యవస్థాపకులు, వారి వర్ధంతి సందర్భం 28వ తారీఖున వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా సోను విజన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మా పిల్లలందరికీ ఈ ఐ చెకింగ్ జరుగుతుంది. ఆ సందర్భంగా పిల్లలందరికీ చెక్ చేయించుకోవడానికి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ నెల 27, 28 తేదీల్లో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో నిర్వహించనున్న వాలీబాల్ టోర్నమెంట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, ఏవో నన్నపనేని సుగుణ, విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్స్ డాక్టర్ రవీంద్రనాథ్, విబిఎన్ అజయ్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వెంకట పవన్ కుమార్, ఇరు కళాశాలల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రేపు 28వ తారీఖున మరి వెంకట్రావు గారి వర్ధంతి ప్రతి సంవత్సరం జరిగినట్లుగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. పొద్దున్నే సమతావనం అంటే ఆయన సమాధి దగ్గర కార్యక్రమంతో ప్రారంభమై అక్కడి నుంచి కాలేజీకి వచ్చి కాలేజీలో ఆయన స్మృతి గురించి మాట్లాడుకోవడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మరి అభిమానులందరికీ, నన్నపనేని వెంకట్రావు గారి అభిమానులందరికీ ఈ వేదిక మీద నుంచి ఆహ్వానం పలుకుతూ అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ, మా కళాశాలలో విద్యార్థులందరూ భాగస్వాములై కల్చరల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని తిలగించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం. ఫౌండర్ అయినటువంటి నన్నపనేని వెంకట్రావు గారి స్మారక వాలీబాల్ టోర్నమెంటు జనవరి 27, 28 తారీఖుల్లో మా కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అండర్ 17 ఏజ్ గ్రూప్ వాళ్ళు, స్కూల్స్ వాళ్ళందరూ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మా కళాశాలలో మరి ఈ టోర్నమెంటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి 1, 2, 3, 4 ప్రైజులతో పాటు షీల్డ్స్ కూడా ప్రదానం చేస్తున్నాం. ఎవరైతే ఈ టోర్నమెంట్కి ఎలిజిబుల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో బౌలర్సు, వాళ్ళందరూ కూడా 25వ తారీఖు 4 గంటలలోపు కళాశాలలో మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ వాళ్ళకి
గేమ్స్ అనేవి 27వ తారీఖు మార్నింగ్ 8 గంటల దగ్గర నుంచి నిర్వహించడం జరుగుతుంది. 28వ తారీఖు 10 గంటలకి మరి మా కార్యక్రమంలో వాళ్ళకి కాలేజీ డే సందర్భంగా సెలబ్రేషన్ సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఇది మీడియా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నోవా హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సంతానోత్పత్తి శిబిరం ఆదివారం జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల రోటరీ క్లబ్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సంతానోత్పత్తి శిబిరం జరుగుతుందని మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు, దేవయజనం మురళీకృష్ణ, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్ కొఠారి, కాకుమాను ఉపేంద్ర, ఆలపాటి కిరణ్ చౌదరి, రాజశేఖర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పుర ప్రజలకు మంచి అవకాశం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, నోవా హాస్పిటల్స్ ఇద్దరి ఆధ్వర్యంలో ఉచిత సంతానోత్పత్తి శిబిరము మన బెస్ట్ డయాగ్నోసిస్ సెంటర్ పైన రోటరీ క్లబ్ దగ్గర వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని గోగినేని ఉమర్ గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అందుకని రేపు ఉదయం 10 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ వైద్య శిబిరం నడిచిద్ది. అందుకని ఈ వైద్య శిబిరం అవసరమైన వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుస్తున్నాము. ఈ బెస్ట్ డయాగ్నోసిస్ సెంటర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో జేకే హాస్పిటల్ ఎదురు ఈ వైద్య శిబిరం నడుపుతున్నారు. అందుకని అందరూ ఉపయోగించుకుంటారని పుర ప్రజలు. మన బెస్ట్ డయాగ్నోసిస్ సెంటర్ పైన నోవా ఐఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ వారి సౌజన్యంతో సంతాన ఉత్పత్తి శిబిరం జరుగుతుంది. దాన్ని మ్యాక్సిమం వీలైనంత వరకు ఉపయోగించుకోండి. టూ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల బెస్ట్ డయాగ్నోస్టిక్ పైన గల రోటరీ ఆఫీస్ నందు జరుగుతుంది. కాబట్టి సంతానోత్పత్తి శిబిరం అవసరమైన వారందరూ 10 గంటలకల్లా వచ్చి రిజిస్టర్ చేసుకుని 3 గంటల వరకు ఇక్కడ వైద్య శిబిరం నడుస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనిని శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాన్ ఇండియా ఫుడ్ ఎగ్జిబిషన్ లో శనివారం మహిళలకు కుకింగ్ కాంటెస్ట్ నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి 100 మందికి పైగా మహిళలు కాంటెస్ట్ లో పాల్గొని వివిధ రకాల వంటకాలను తయారు చేశారు. స్థానిక గంగనమ్మపేటలో శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఎక్స్పో కొనసాగుతోంది. శశి గ్రౌండ్స్లో ఆదివారం వరకు జరగనున్న ఫుడ్ ఎక్స్పోలో భాగంగా శనివారం ఉదయం నుండి మహిళలకు కుకింగ్ కాంటెస్ట్ నిర్వహించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన పోటీల్లో తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 100 మంది దాకా మహిళలు తాము తయారు చేసిన వెరైటీ వంటకాలను ఫుడ్ ఎక్స్పోలో ప్రదర్శించారు. శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజులతో పాటు ప్రముఖ చెఫ్ అభిరుచి రాజు ఈ కాంటెస్ట్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించి ఆయా వంటకాలను రుచి చూసి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా మొదటి బహుమతికి ఏ ఉదయలక్ష్మి ఎంపిక కాగా ఆమెకు గ్రైండర్ అందజేశారు. రెండవ బహుమతిగా కె సుప్రజాకు ఎయిర్ ఫైర్, మూడవ బహుమతిగా కె శ్రీదేవికి మిక్సీని ఉప్పల వరదరాజులు అభిరుచి రాజు అందజేసి వారిని అభినందించారు. అలాగే పోటీలో పాల్గొన్న 10 మంది మహిళలకు కన్సోలేషన్ ప్రైజులుగా కుక్కర్లను అందించారు. నమస్కారం అండి, నేను మీ షెఫ్ రాజు. సో ఈరోజు ఇక్కడ మనకు తెనాలిలో ఫుడ్ ఎక్స్పో అనేది నడిపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు ఏంటంటే మధ్యాహ్నం మనకి ఫుడ్ కాంపిటీషన్ కూడా జరిగింది. సో చాలామంది మనకు ఒక 70 మంది వరకు ఇక్కడ పార్టిసిపెంట్ వచ్చి రకరకాల ఫుడ్, స్వీట్స్, హాట్స్, ఫ్రై ఐటమ్స్, బిర్యానీలు, పులావులు, అలాగే స్నాక్ ఐటమ్స్ని రకరకాలుగా వాళ్ళ మనసు పెట్టి రుచికరంగా తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే పెట్టారు. సో అన్ని రుచులు కూడా మన తెలుగు రుచులు కూడా చాలా ఉన్నాయి. సాంప్రదాయకమైనటువంటి మా అమ్మలు చేశారంటే రకాలు కూడా. సో దాంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కాకుండా 10 మందికి కన్సోలేషన్ ప్రైజ్లు కూడా ఇచ్చారు. అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా సర్టిఫికేషన్, అలాగే వాళ్ళకు జీవితకాలం ఈ ప్రోగ్రాం పార్టిసిపేట్ చేసినందుకు గుర్తుండిపోయేలా మన ఈ శశి గ్రూప్ అధినేత అయినటువంటి వరదరాజులు గారు వాళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటున్నప్పటి ఫోటో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దింపించేసి ఆ ఫోటో ఫ్రేమ్ని వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళకి ఎప్పటికీ జ్ఞాపకం ఉండే విధంగా ప్లాన్ చేశారు. సో ఐడియా అనేది. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మన ఇంటికి వచ్చిన ఆడపడుచులకు ఎలాగైతే మనము పసుపు బొట్టు, అలాగే రవిక గుడ్లు ఇవన్నీ ఇస్తామో అన్నీ కూడా ఇక్కడ వాళ్ళని సాంప్రదాయబద్ధంగా మనకి ఒక ఇంటికి ఒక విందుకు వచ్చాము, ఒక సాంప్రదాయమైనటువంటి ప్రోగ్రాంకి వచ్చామనే
అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేశారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా మరి ఈ నూతన సంవత్సరంలో మరి మిలీనియం సంవత్సరంలో సిల్వర్ జూబిలీ 2025 ఈ సందర్భంగా జనవరి 24, 25, 26 తేదీల్లో మరి మా శశి గ్రౌండ్లో మరి చేస్తున్నటువంటి ఫుడ్ ఎక్స్పోకి ఎంతో స్పందన వచ్చింది. దానిలో భాగంగా ఈ రోజున 100 మంది మహిళలు మరి ఫుడ్ కాంటెస్ట్లో పాల్గొన్నారు. వాళ్ళకి మరి 10 మంది లక్కీ ప్రైజులు, అట్లాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. మహిళలందరికీ కూడా మరి అట్లాగే మన సాంప్రదాయంలో నిజంగా వాళ్ళకి ఏంటంటే పశుంకము, అట్లాగే పళ్ళు, అలాగే వచ్చేటప్పటికి డబుల్ హార్స్ మినపగుళ్ళు వాళ్ళ గిఫ్ట్ హ్యాంపరు, అలాగే XXX తరఫున, అలాగే వచ్చేటప్పటికి మా శశి గ్రూప్ తరఫున, మరి విజయ పికిల్స్ తరఫున మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇచ్చేందుకు గాను క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ చేస్తున్నట్లు యువ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం ఈ ఎంపిక జరుగుతుందని తెలిపారు. స్థానిక చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీలో శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో అకాడమీ డైరెక్టర్ హరిదాసు గౌరీశంకర్, కోచ్ మాలిక్, నాగిశెట్టి సాయి చరణ్ పాల్గొని ఉచిత శిక్షణ వివరాలను తెలియజేశారు. 2025-26 సంవత్సరానికి గాను 5 ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. మా యువ క్రికెట్ అకాడమీ స్థాపించి 7 సంవత్సరాల సందర్భంగా మరి తెనాలి చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీ ప్రాంగణం నందు గణతంత్ర దినోత్సవ సందర్భంగా రేపు ఉదయం అండర్-19 కేటగిరీలో సెలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేటగిరీలో బాగా రాణించినటువంటి 5 పిల్లల్ని 1 సంవత్సరం పాటు యువ క్రికెట్ అకాడమీ దత్తత తీసుకుంటుంది. వారికి మెరుగైన ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా, స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా, వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగే స్టేట్ లెవెల్ మ్యాచ్ ఆడించేదాకా ఈ సంవత్సరం పాటు కూడా యువ క్రికెట్ అకాడమీ బాధ్యత తీసుకుంటుంది. మరి కోచ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు మాలిక్. మనం ఏదైనా సరే మనం తెనాలి పట్టణం గర్వకారణంగా నిలవాలి, క్రీడా స్ఫూర్తి నిలబడాలి, క్రికెట్ అనేది భావితరాలకి మనం అందించాలి అంటే ఒక మంచి విధానం తీసుకురావాలన్నా మనం ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు. చాలా మంచి ప్రణాళిక. ఒక 5 క్రీడాకారులు మా స్థామతకు తగ్గట్టు మేము అకాడమీ తరపు నుంచి దత్తత తీసుకుని ఈ సంవత్సరం పాటు కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు మాలిక్, యువ క్రికెట్ అకాడమీ కోచ్. మరి రేపు ఆదివారం 26వ తారీఖు యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆల్ ఇండియా క్రికెట్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహకారంతో మరి 2025-26 1 సంవత్సరం పాటు 5 క్రీడాకారుల్ని మరి తెనాలి పట్టణం నుంచి ఎంపిక ద్వారా మరి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళందరిలో ఒక 5 మెరిట్ ఆటగాళ్ళని మరి 1 సంవత్సరం పాటు వాళ్ళకి ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇచ్చి, దాంతోపాటు వాళ్ళకి క్రికెట్ కిట్స్ ప్రొవైడ్ చేసి, దాంతోపాటు వాళ్ళకి 1 సంవత్సరం పాటు స్కాలర్షిప్, వాళ్ళు ఏదైనా అవసరాలు ఉన్నా వాటన్నిటిని మరి ఆల్ ఇండియా క్రికెట్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు మరి యువ క్రికెట్ అకాడమీ. పెదరావూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చి 22వ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుండి జరిగిన ఉత్సవాల్లో సంఘస్థులు, గ్రామస్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్టు చర్చి 22వ ప్రతిష్టా మహోత్సవం కృతజ్ఞతార్పణల పండుగను శనివారం ఉదయం నుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి నివాస నూతన గృహాన్ని సంఘ ప్రెసిడెంట్ చొప్పర సుధాకర్ ప్రారంభించగా దైవ సేవకులు అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రెవరెండ్ పి జీవనజ్యోతి, ఎస్ యోహాను, వి సురేష్ బాబు, వి మోజేష్, పి ఆశీర్వాదం తదితరులు పాల్గొని వాక్యోపదేశం చేశారు. సంఘ సెక్రటరీ కారుమూరి శ్రీనివాసరావు, ట్రెజరర్ బుల్లా రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ రావూరి మరయదాసు, జాయింట్ సెక్రటరీ చావలి జగదీష్, జాయింట్ ట్రెజరర్ కొత్తపల్లి శామ్యూల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొలకలూరి ప్రభుదాసు, సభ్యులు ప్రేమవిందులో పాల్గొన్నారు. ఉత్సవంలో హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ పాల్గొనగా ఆయన్ను సంఘ సభ్యులందరూ ఘనంగా సత్కరించారు. చేయాలని చెప్పి సంఘంలో చర్చలో
డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, అదేవిధంగా సంఘ కాపరి నిర్మాణ విషయంలో కూడా గత 7 నెలలండి 7 నెలల్లో ఇల్లుని కంప్లీట్ చేసాం. సంఘస్థులందరూ సహకారం, ఈ మా ఒక్కలే కాదు, మా సంఘ కమిటీ, మా సంఘస్థులందరూ సహకారంతోనే ఈ ఇంటి నిర్మాణం త్వరగా చేయగలిగాం. ఈ రోజున మాస్టర్ గారి ఇంట్లో వెళ్ళి దేవాలయ ప్రతిష్ట మహోత్సవము మరియు కృతజ్ఞతార్పణల పండుగ జరిపించుకుంటూ ఈ ప్రత్యేకమైనటువంటి పండుగ సందర్భంలో సంఘ కాపురికి నూతన గృహమును కూడా సంఘ కమిటీ వారు సంఘము కలిసి వారు ఎంతో ప్రయాసతో సంఘ కాపురికి నూతన నివాసము గృహమును వారి దినాన ప్రతిష్ఠించడం జరిగింది. అంత మాత్రమే కాదు, అనేక మంది బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు అందరూ కలిసి దాదాపు 5,000 మందికి ఈ ప్రేమ విందును సిద్ధపరచడానికి దేవుడు సంఘానికి ఎంతో గొప్ప కృపను అనుగ్రహించారు. సంవత్సరానికి ఒకసారి బంధుమిత్రులు అందరితో కలిసి, స్నేహితులు, శ్రేయభిలాషులు అందరితో, ఆత్మీయులతో కలిసి అందరూ కూడా ఈ ప్రేమ విందులో పాల్గొంటూ దేవుని నామాన్ని కనపరుస్తూ ఆనందించటం, ఇది సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఈ కృతజ్ఞతార్పణల పండుగ. ఈ దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో అనేక మంది పాల్గొని చాలా ప్రాంతాల నుంచి అనగా అనేక మంది బంధుమిత్రులను సంఘస్థులు వారి బంధువులను ఆహ్వానించి ఈ పండుగలో పాల్గొనడం, ఈ పండుగకు ఉన్నటువంటి ప్రత్యేకత మా సంఘ ప్రెసిడెంట్ గారు చొప్పర సుధాకర్ గారి సారథ్యంలో కమిటీ వారందరూ ఇచ్చినటువంటి సహకారంతో దాదాపు 20-25 లక్షల వ్యయంతో కూడినటువంటి సంఘ కాపరి నివాసము పార్సనేజ్ని చాలా విజయవంతంగా వారు నిర్మించి విజయవంతంగా పూర్తి చేసి ఇది నాన్న చాలా ఆనందంతో ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా జరిగించారు. ఇది నాన్న ఆ సంఘ కాపరి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ నూతన గృహమును ఈ దినాన ప్రారంభోత్సవం చేసి అనేక మందిని ఆహ్వానించి ఈ ప్రేమ విందును కూడా వారు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సంఘ ప్రెసిడెంట్ చొప్పర సుధాకర్ గారికి, సంఘ కార్యదర్శి కారుమూరి శ్రీనివాసరావు గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా సహకరించిన వారందరికీ రానున్న విద్యా సంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తమ స్కూల్ సిలబస్ లో చేర్చనున్నట్లు నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ తెలియజేశారు. బాలాజీరావుపేటలో స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన తిలకించారు. స్థానిక బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ స్కూల్లో శనివారం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లో చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘిక శాస్త్రం వంటి తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు శాస్త్రీయ వినూత్న ఆలోచనలతో చేసిన అనేక నమూనాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట వేసేలా విద్యా బోధన ఉండాలని, వారిలోని సృజనాత్మకతను వెలికి తీస్తూ ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేడు ఏఐ టెక్నాలజీ దూసుకు వస్తుందని, ఇటువంటి మార్పులకు అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తమ స్కూల్లోని పాఠ్యాంశాలలో చేరుస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని చిన్నారుల మెదడుకు పదును పెట్టేలా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు మురళీకాంత్ తెలియజేశారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లలు ఏం నేర్చుకున్నారనే విషయం ఈ ప్రదర్శన ద్వారా తమకు పూర్తి స్థాయి అవగాహన కలిగిందని, పిల్లల ఆశయాలకు, తమ ఆశలకు ప్రతిరూపంగా నెహ్రూ నికేతన్లో విద్యాబోధన జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. This is Qutub Minar. Qutub Minar is the minaret in the world. It is situated in South Delhi. It was built by construction. మాకు ఎన్నో ఏళ్ళుగా నాకు అనుభవం ఉంది. నా పిల్లలు ఇక్కడే చదివారు, నా మనవరాళ్ళు ఇక్కడే చదువుతున్నారు. అసలు కానీ ఈరోజు ప్రోగ్రాంలో అయితే ఈ పిల్లలను చూస్తుంటే నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే వాళ్ళల్లో ధైర్యం పెరుగుతుంది, భయం అనేది పోతుంది.
అన్ని విషయాలు ఈ చిన్న వయసులోనే ఈ విధంగా మరి చేస్తున్నారు అంటే చాలా గొప్ప సంగతి. అసలు వాళ్ళ ఏజ్కి తగినవి కాదు, హై లెవెల్లో మరి వీళ్ళని తర్ఫీదు చేస్తున్నందుకు నెహ్రూ నికేతన్కి నేను మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను. ఈరోజు మన నెహ్రూ నికేతన్ బాలాజీరావుపేట బ్రాంచ్లో ఎస్ఎల్సి జరుగుతుంది, స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. సో ఈ ప్రోగ్రాంలో లైక్ ఎల్కేజీ టు 5th స్టాండర్డ్ స్టూడెంట్ దే ఆర్ ఎగ్జిబిటింగ్ దేర్ teaching models and explaining them to the parents. So this improves the communication skills and the personality development of the students. And particularly we all know that Nehru Niketan for the past 50 years we are trying to bring different innovative methods to the classroom. So దాంట్లో భాగంగానే లాస్ట్ 2 years నుంచి మనం కంప్లీట్ డిజిటల్ క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఫ్రమ్ ద కమింగ్ అకాడమిక్ ఇయర్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అగ్మెంటెడ్ రియాలిటీని కూడా క్లాసెస్లోకి తీసుకురావడం వల్ల వీళ్ళకి 3 డైమెన్షన్లో ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే స్టూడెంట్కి కూడా ఒక స్పెషల్ యాప్ ఇచ్చి దాంట్లో వాళ్ళ ఇంటి దగ్గర డిఫరెంట్ వేస్లో మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసే. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామివార్ల 27వ జ్యోతి నగర సంకీర్తన వైభవంగా జరిగింది. మాల ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో నగర సంకీర్తనలో పాల్గొన్నారు. తెనాలి మారిసిపేటలోని దత్తసాయి మందిరం వద్ద నుండి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామివార్ల 27వ జ్యోతి నగర సంకీర్తన శనివారం వైభవంగా ప్రారంభమైంది. గురుస్వామి మన్నెం జోగేశ్వరరావు నేతృత్వంలో దీక్ష ధరించిన స్వాములు సంకీర్తనలో పాల్గొన్నారు. తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామివార్ల చిత్రపటాలతో ఊరేగింపు జరిపారు. పెనుగంచిప్రోలులో స్వామి అమ్మవార్లను దర్శించుకోనున్నట్లు భక్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి పుట్టింటి సభ్యులతో పాటు పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి ప్రధాన అర్చకులు, తెనాలి పట్టణ పరిసర ప్రాంత అమ్మవారి దీక్షా స్వాములు పాల్గొన్నారు. మేము మాఘమాసం శుద్ధ పౌర్ణమి ముందు 40 రోజుల ముందు దీక్ష తీసుకొని 40 రోజులు కఠోరమైన దీక్ష చేసి ఫిబ్రవరి 11 మాఘమాసం 12వ తారీఖు 11వ తారీఖు అయితే 10వ తారీఖు మేము తిరుముళ్ళు కట్టుకొని పెనుగంచిపోలు యాత్ర కొనసాగించుకొని ఆ రోజు అక్కడ కళ్యాణంలో పాల్గొని మాలార్మణ చేస్తాం. ఊరు మా గురుస్వాముల ఆధ్వర్యంలో 40 రోజులకు గాను 25 జ్యోతి కార్యక్రమాలు ఇలా ఊరు చేసుకుంటాము. ఇది 15వ జ్యోతి, ఇంకా 11 జ్యోతులు తీయాల్సినవి ఉన్నాయి. ఇంకా 14 రోజులు టైం ఉంది. ఈలోపు ఆ జ్యోతులు కూడా కార్యక్రమం బిగిన్ చేసుకొని 11వ తారీఖు తిరుమల కట్టుకొని 10వ తారీఖు తిరుమల కట్టుకొని 11వ తారీఖు పెనుగంచిపోలు వెళ్ళి అక్కడ కళ్యాణ మహోత్సవంలో తిలకించి అందరూ గురుస్వామి సమక్షాన తిరుముళ్ళు అమ్మ సమర్పించి మాలా విరమణ చేసుకొని మళ్ళీ తిరుగు సీనియర్ పాత్రికేయుడు బిఎల్ నారాయణకు కామ్రేడ్ తుమ్మల వెంకట్రామయ్య స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు కనపర్తి బెనహర్ బాబు ప్రకటించారు. కార్యక్రమ వివరాలను తెలియజేశారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో కనపర్తి బెనహర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ తదితరులు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు గాంధీనగర్లోని కవిరాజా పార్కులోని సీనియర్ సిటిజన్ భవనంలో జరిగే కార్యక్రమంలో అఖిల భారత అరసం అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ, సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, ప్రవాస భారతీయుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి, అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని బిఎల్ నారాయణకు అందజేస్తున్నట్లు తెలిపారు. 3.5 దశాబ్దాలుగా పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన బిఎల్ నారాయణకు కామ్రేడ్ తుమ్మల సాహితీ పురస్కారాన్ని ప్రకటించడం హర్షణీయమన్నారు. పాత్రికేయునిగానే కాక రచయితగా దివంగత ప్రముఖులపై జయహో మన తెనాలి, చరితార్థులు పేరుతో అనేక పుస్తకాలను బిఎల్ నారాయణ రచించారని అన్నారు. ఈ సందర్భంగా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అరసం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ, బుర్రా నరసింహ, ఆకుల నరసింహారావు, వి వెంకటేశ్వరరావు, కె నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కామ్రేడ్ తుమ్మల వెంకటరామయ్య గారి స్మారక అవార్డు 2025ని ప్రముఖ జర్నలిస్టు, మన దగ్గర ఉండి అనేక కార్యక్రమాల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిన బిఎల్ నారాయణ గారికి ఇవ్వటానికి కమిటీ నిర్ణయించింది. బిఎల్ నారాయణ గారు ఆయన వృత్తి జీవితంలో ఒక సాధారణ రిపోర్టర్గా చేసి ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి సమాజానికి కావాల్సిన అనేక మంది వ్యక్తులు యొక్క విలువలను వాటిని బయటికి తీసి వాటిని బ్రోచర్గా, పుస్తకాలుగా ముద్రించి
సమాజానికి వెలుగురేఖ చూపించిన మిత్రులు. ఇంకో స్వాతంత్ర సమరయోధురాలు కల్లూరు తులసమ్మ గారు ఆమెకు సంబంధించినటువంటి ఆమె జీవించిన కాలంలో ఆమె విదేశాల నుండి సహాయం అందేలాగా చేసేలాగా ఆయన చక్కటి ఆర్టికల్స్ రాశారు. ఆయన దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఏదన్నా ఘనకీర్తి సాధించినట్లయితే వారిని వెలుగులోకి తెచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అదే రకంగా ఈ తరం యువతకు అందజేయాలని ఆయన చిన్న చిరు పుస్తకాలను కూడా ఈ మధ్య కొన్ని రాశాడు. కొన్ని హరికథ పితామహుడుగా తెనాల్లో ఒక 400 మందికి హరికథను నేర్పినటువంటి వ్యక్తి తెల్లాకుల గుప్తా గారు. ఇలా గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలను కూడా ఈ తరం ప్రజలకు అందించేలాగా ఒక పాత్రికేయ మిత్రుడిగానే కాకుండా రచయితగా కూడా కొన్ని పుస్తకాలని రాసి సమాజానికి తన హితోధికంగా తనకు చేతనైనటువంటి స్ఫూర్తిని కలిగిస్తున్నారు. ఇటువంటి అవార్డును నారాయణ గారికి ఇవ్వటం ఎంతో హర్షణీయం. ధన్యవాదాలు. మాతృత్వ భావజాలం పేరుతో మహిళలు జీవితంలో అడుగడుగున హక్కులను కోల్పోతున్నారని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా అన్నారు. యోధ పుస్తక పరిచయ సభ తెనాలిలో నిర్వహించారు. ప్రముఖ రచయిత్రి బండారు విజయ సంపాదకత్వంలో వచ్చిన యోధ మాతృత్వం భిన్న వ్యక్తీకరణలు అనే పుస్తకం పరిచయం సభను గాంధీనగర్ కవిరాజా పార్కులోని వీజీకే భవన్లో శుక్రవారం రాత్రి నిర్వహించారు. పట్టణానికి చెందిన సాహితీ సాంస్కృతిక సంస్థ భిన్న స్వరాలు ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు న్యాయవాది జిఎస్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా ఈ సభలో పాల్గొని మాట్లాడుతూ మాతృత్వం అనేది కేవలం సామాజిక భావజాలం మాత్రమేనని, పిల్లల్ని కనటం, ఎంతమందిని కనటం, ఎప్పుడు కనాలి అనే అన్ని అంశాలపై కుటుంబంలోని మగవారిదే నిర్ణయాధికారికంగా చెప్పారు. ఏ వర్గంలో చూసినా ఒక వయసు వచ్చిన మహిళలు భర్త బాధితులు కాకుండా బిడ్డల బాధితులుగా మిగులుతున్న దుష్టాంతాలు అనేకం ఉన్నాయని చెప్పారు. పిల్లల్ని కనటం అనేది శారీరకమైన పనిగా చెబుతూ దానికి మాతృత్వం అనే భావజాలాన్ని కలిపి మహిళలను బందీలుగా చేసింది సమాజం అని అన్నారు. పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనటం, ఎప్పుడు ఎంతమందిని అనే విషయాల్లో మహిళలకు ఎలాంటి హక్కు లేదన్నారు. పిల్లలు కలగాలని మహిళను సమాజం చిన్నచూపు చూస్తోందన్నారు. సరోగసి విధానంలో తాను కనని బిడ్డను పెంచాల్సి రావడం మరో సమస్యగా తెలిపారు. చివరకు బిడ్డల్ని ఎంతమందిని కనాలనే అంశాన్ని ప్రపంచ బ్యాంకు, ప్రభుత్వాది నేతలు నిర్ణయిస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయని సోదాహరణంగా చెబుతూ ఒక దశలో దేశ ఆర్థిక స్థితిగతుల్ని స్త్రీల గర్భసంచులు మోసాయని వ్యాఖ్యానించారు. మాతృత్వం అనే మాయతరను చించేసి తల్లి హక్కు అనే వాస్తవికత వైపు యోధ నడిపిస్తుందన్నారు. మరో స్త్రీవాద రచయిత్రి మందరపు హైమావతి మాట్లాడుతూ మాతృత్వం పేరుతో స్త్రీలపై జరుగుతున్న అణిచివేత, హింసతో సహా స్త్రీలు పడుతున్న అనేక సమస్యలను 50 మంది రచయిత్రులు యోధాలో వివరించినట్లు తెలిపారు. పుస్తక సంపాదకురాలు బండారు విజయ యోధ నేపథ్యాన్ని వివరించారు. నల్లూరి క్రాంతి, రాజ్యలక్ష్మి తదితరులు మాట్లాడారు. జుగాష్ విలి పర్యవేక్షించారు. ఇక్కడ ఉన్న మనకి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, లేదా ఢిల్లీలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, లేక రాజధానిలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. చెప్తున్న వాళ్ళందరూ మగవాళ్ళు. వాళ్ళకి కనీసం తెలియదు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ బాధ ఏంటి, ఆ సంతోషం ఏంటి, ఆ అందులో ఉన్న హాయి ఏంటి, లేకపోతే దుఃఖం ఏంటి, వాళ్ళకి తెలియదు, ఏమీ తెలియదు. కానీ నిర్ణయాలు మాత్రం చేసి పారేస్తున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయాల నుంచి దూరంగా జరిగేటటువంటి హక్కు మనకి కావాలి అంటే ఆ మాతృత్వంలో ఉన్నటువంటి ఆ సన్నని ఇరుకు దారులకు ఇచ్చినటువంటి ప్రతి చిన్న విషయం మీద మనకు ఒక అవగాహన కావాలి. స్త్రీలను మనం ఒక సమూహంగా వీటిని ఎదిరించాలన్నా, స్త్రీలను మనం ఒక సమూహంగా ఈ హక్కుల గురించి అడగమని చెప్పాలన్నా మనకు ఆ సమస్య గురించి లోతైన ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఒక సిద్ధాంత ఉపన్యాసాల ద్వారా రావచ్చు, రాజకీయ ఉపన్యాసం ద్వారా రావచ్చు, సాహిత్యం ద్వారా కూడా రావచ్చు. సాహిత్యం ద్వారా ఆ చైతన్యాన్ని, ఆ అవగాహనని కలిగించాలనేటటువంటి ఆలోచనతో సంఘం జాగర్లమూడిలో దేవాదాయ భూముల పరిరక్షణకు తాను పోరాటం చేస్తుంటే కొంతమంది తనపై ఆరోపణలు చేస్తున్నారని వై కామేశ్వరరావు అన్నారు. ఆలయానికి చెందిన 4 ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతుందని తాను న్యాయ పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలో శనివారం ఉదయం నిర్వహించిన సమావేశంలో వై కామేశ్వరరావు మాట్లాడుతూ
తాను బీజేపీ నాయకుడునని, ఆ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నానని చెప్పారు. గత ప్రభుత్వంలో సంగం జాగర్లముడి గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయించిన భూమిపై తాను న్యాయ పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. దేవాదాయ శాఖకు చెందిన భూమిపై తాను లీగల్గా ప్రొసీడ్ అవుతుంటే కొంతమంది గ్రామ రైతులు తనపై ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఖండిస్తున్నానని అన్నారు. పేరు వై కామేశ్వరరావు. నేను తెనాలిపట్నంలో బీజేపీ నాయకుడిని, క్రియాశీలక కార్యకర్తను కూడా. గత నవరత్నాల పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా గత ప్రభుత్వంలో సంగం జాగర్లముడిలో దేవుడి భూమి 4 ఎకరాలు ఇళ్ల పట్టాలు కేటాయించడం జరిగింది. దాని మీద నేను అప్పుడు 2 సంవత్సరాల క్రితం మన విజిలెన్స్ వారిని ఆశ్రయించాను. అంతకుముందు CCLAను, SSLR వారికి, ఎండోమెంట్ కమిషనర్ వారికి, వీళ్ళందరికీ కూడా నేను పిటిషన్లు పెట్టడం జరిగింది. వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన నాకు రాలేదు. నేను మళ్ళా విజిలెన్స్ వారిని సంప్రదించి దీని మీద పిటిషన్ పెట్టాను. ఈ దేవాలయ భూములు ఈ అన్యాక్రాంతమైనవి అని చెప్పి వాళ్ళు ఎమ్మటినే అప్పుడున్న కలెక్టర్ గారికి దీని మీద పూర్తి విచారణ జరిపి పంపమని ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా 7064 నెంబర్ చూడండి, విజిలెన్స్ 7064 నెంబర్ కూడా నెంబరింగ్ వేసి ఇచ్చి పంపించారు. ఇక్కడ కలెక్టర్, ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి పంపించారు. ఇంతవరకు 3 IASలు మారారు. తెనాలి సబ్ కలెక్టర్లుగా 3 IASలు కూడా దీని మీద ఎటువంటి రిపోర్టు రాయాల. ఇటువంటి రిపోర్టు కూడా దీని మీద రాయకుండా కాలయాపన చేసుకొచ్చారు. ఇది తర్వాత నేను మళ్ళా గవర్నమెంట్కి పెట్టా. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారికి దీని మీద నేను పిటిషన్ పెట్టాను. ఎమ్మటిని ఆయన స్పందించి ఇప్పుడున్న ఏదైతే ఉన్నారో దేవాదాయ శాఖ గుంటూరు వారు కానీ ఏసీ వారికి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. మీరు నా దగ్గరకు వచ్చి ఏంటి దీనికి సంబంధం లేని మ్యాటర్లన్నీ నాకు రుద్దటం ఏంది? నేను 4 ఎకరాల గురించి నేను మీకు చెప్పా. అయ్యా 4 ఎకరాలు దేవుడు భూమి అన్న, దానికి సంబంధించి ఆల్రెడీ ఎండోమెంట్ వాళ్ళు మాకు ఈ 4 ఎకరాలకు సంబంధించి రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. ఈ మా భూములను స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఈ భూములన్నీ మాయే, వీటి మాకు నిబంధనలకు విరుద్ధంగా చేసుకొచ్చారు అప్పుడున్న అధికారులు అని వాళ్ళే చెప్పారు. రైతులు మీరు మోసపోమాకండి, మీ మీద నాకు ఎటువంటి పగలేదు, అసలు మీ సబ్జెక్ట్ నాది కాదు. నేను వేసింది 4 ఎకరాల గురించే కోర్టులో. ఆ 4 ఎకరాల మీదే నేను ఫైట్ చేస్తున్నా. మీరు ఏదైనా ఉంటే మీరు హైకోర్టులో వేసుకున్నారు, వెళ్ళి గౌరవ హైకోర్టులో దాని మీద చూసుకోండి. అంతేగాని మీరు రెవెన్యూ వాళ్ళని అడగండి, మీ రికార్డులు ఎందుకు తీశారు, వాళ్ళ పేర్లు మళ్ళీ మీ పేర్లు ఎందుకు పెట్టారు, మళ్ళీ మీ పేర్లు ఎందుకు తీశారు అనేది మీరు వాళ్ళని అడగండి, నన్ను కాదు ప్రశ్నించడం. ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఇది పెండింగ్లో ఉందండి కేసు. ఇది ఆయన ఆల్రెడీ ఎండోమెంట్ కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేసి ఉన్నారు. దాని మీద రిపోర్టు వెళ్ళిపోయింది. ఏదైనా ఉంటే వాళ్ళు కోర్టులో చూసుకోవాలా, కంటెంప్ట్ అవుతుంది. కోర్టులో ఉన్నాక ఈ రైతులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టకూడదు. నేను కూడా గౌరవ కోర్టులో ఉన్నందువల్ల నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా. దాతలు అందించే సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అమృతలూరు తహసీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు సూచించారు. దాతలతో కలిసి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా మెటీరియల్ను పంపిణీ చేశారు. అమృతలూరు, తిరుమెల్ల గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు పరీక్షా పరికరాలు శనివారం పంపిణీ చేశారు. అమృతలూరుకి చెందిన కొత్తపల్లి సూర్యకాంతమాంబ జ్ఞాపకార్థం కుమారుడు విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కర్రావు ఆర్థిక సహకారంతో వీటిని విద్యార్థులకు పంపిణీ చేశారు. తహసీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పాల్గొని దాతలను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం దాతలు తమ మిత్ర బృందం సహకారంతో మినీ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు మైనేని రత్నప్రసాద్ తెలిపారు. NMMS ప్రవేశ పరీక్షకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు. గత 15 సంవత్సరాలుగా మండల పరిధిలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు పరీక్షా పరికరాలు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ HM కె నిరీక్షణరావు, NMC చైర్మన్ ఆరెమండ వినయ్ బాబు, ప్రవాస భారతీయుడు మల్లెపెద్ది వెంకటమురళి, పచ్చల సుధాకర్, జూటూరు కోటేశ్వరరావు, గ్రంథి సురేష్ తదితరులు పాల్గొన్నారు. తరగతికి వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్కి వెళ్ళే పరీక్ష సామాను ఇచ్చే అలవాటు ఈ గ్రామంలో తిరుమల కానీ గత 7 సంవత్సరాల నుంచి కూడా మన కొత్తపల్లి భాస్కరరావు గారు వాళ్ళ తల్లి సూర్యకాంతమాంబ గారి పేరు మీద వారు ఇస్తుంటారు. మరి నిన్న అనుకుని భాస్కరరావు గారు లేకపోవడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి
హెడ్ మాస్టర్ గారు కొన్ని చెప్పారు. అట్లాగే మేము కూడా మరి మీరు ఎన్ఎంఎంఎస్కి మరి కోచింగ్ క్యాంప్ ఇప్పించాము గతంలో. అవి కాకుండా మీ అందరూ కూడా టెస్ట్ చేయించి మరి కళ్ళజోడు కూడా ఇప్పించడం జరిగింది. అప్పుడు మురళి గారు వాళ్ళు తాతగారి పేరు మీద. మరి మీరు అందరూ బాగుండాలనే ఉద్దేశంలో ఆరోగ్యంగా ఉండాలని మంచి వాటర్ ప్లాంట్ మరి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. అవి కాక మళ్ళీ ఇక్కడ స్థానికంగా పోటీలు నిర్వహించి మీ అందరూ కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. నవంబర్ 14. శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో గాంధీజీ ఆరాధన వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గాంధీ మహాత్మునికి మాతా కస్తూర్బా గాంధీకి విశేష పూజలు నిర్వహించారు. జనవరి 30వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీజీ 77వ ఆరాధన దినోత్సవం సందర్భంగా స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రెండవ రోజైన శనివారం సాయంత్రం ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని శ్రీ మహాత్మా గాంధీ, మాతా కస్తూర్బా గాంధీలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ గాంధీజీ సత్యవ్రతనిష్ట, ప్రపంచ ఆకర్షణ శక్తి, అహింసా సిద్ధాంతాలు దైవ స్వరూపానికి ప్రతీకలని పేర్కొన్నారు. నేడు ప్రతి వ్యక్తి శాంతిని కోరుకుంటున్నారని, శాంతి పొందాలంటే మహాత్మా గాంధీజీ అహింసా మార్గం అవలంబించవలసి ఉంటుందని అన్నారు. ప్రజలకు స్ఫూర్తిని కలుగుజేయవలసిన నైతిక బాధ్యత ఈ ఆశ్రమానికి ఉందని, అందుచేతనే ఆరాధనా వారోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు రామలింగాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, పొదిలి రాఘవయ్య శాస్త్రి, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. ప్రపంచ పూజితులు శ్రీ 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 మహాత్మా గాంధీజీ 77వ ఆరాధనోత్సవాలు ఈ నెల 30వ తారీఖున జరుగుతున్నవి. ఈ సందర్భంగా ఈ ఆశ్రమంలో వారోత్సవాలు నిన్న నుంచి ప్రారంభించాము. ఈ వారోత్సవాల యొక్క ప్రాధాన్యత ఏంటంటే, భగవంతుడిని మనం ఎట్లయితే ఆరాధిస్తామో అదేవిధంగా గాంధీజీని ఆరాధించాలి. గాంధీజీ అంటే సత్యస్వరూపుడు, అహింసామూర్తి. సత్యంలో దైవం ఉంటుంది, అహింసలో దైవం ఉంటుంది. ఇటువంటి సాధనాలతోనే ప్రపంచంలో మహాత్మా గాంధీజీ శాంతిని నెలకొల్పడం జరిగిందని, మహనీయులందరూ కూడా పెద్ద స్థాయిలో ఆయన వరల్డ్ వైడ్గా అహింసామూర్తి, నాన్ వైలనిస్ట్గా గుర్తించారు. ఆ సిద్ధాంతం ఏమిటంటే, ఎవరికి అపకారం చేయకుండా ఉండటమే, త్యాగము, క్రమశిక్షణ, సత్యం పలుకుట, ఎవరి యొక్క విధానాన్ని కూడా భిన్నం కాకుండా తను చేసే ప్రతి పని కూడా ఆదర్శంగా ఉండేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా చేశారు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాడు గాంధీజీ. నా జీవితమే నా సందేశం అన్నారు. అంతటి ఘన చరిత్ర కలిగిన మహానుభావుడు యొక్క ఈ యొక్క వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 2K రన్. మున్సిపల్ కార్యాలయం వద్ద రన్ను ప్రారంభించిన కమిషనర్, తహసీల్దార్. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యేక ఆకర్షణగా 7 అడుగుల ఫైబర్ గ్లాస్ భారత రాజ్యాంగ పుస్తకం, 13 అడుగుల స్టెయిన్లెస్ స్టీల్ పెన్. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన కాటూరి శిల్పులు. శశి గ్రూప్స్ ఫుడ్ ఎగ్జిబిషన్లో భాగంగా మహిళలకు కుకింగ్ కాంటెస్ట్. వివిధ రకాల వెరైటీ వంటకాలను తయారు చేసి బహుమతులు గెలుచుకున్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.